ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపే. తాజా ప్రయోగంతో అగ్రదేశాల సరసన చేరింది భారత్ కాదు, అగ్రరాజ్యాలే భారత్ సరసన చేరేలా చేసింది. ఈ విశ్వకీర్తి ఒక్క రోజులో వచ్చింది కాదు. సరికొత్త ప్రయోగంతో చరిత్ర సృష్టించినట్టు చెప్పుకున్న మరుసటి ఏడాది నుంచే మరో రికార్డు సొంతం చేసుకోవడం ఇస్రోకే చెల్లింది. సాధించిన వాటితో సంతృప్తి చెందకుండా భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్న అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయగాథ ఇప్పటికీ సశేషమే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ పేరు చెబితే ఇప్పుడు అగ్రరాజ్యాలు సైతం ఉలిక్కి పడాల్సిందే. తమకు మాత్రమే సొంతమనుకున్న పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ విశ్వాంతరాళాల్లోకి దూసుకుపోతున్న ఇస్రోయే ఇందుకు కారణం. ఒక్కొక్క ప్రయోగంతో మరింత రాటుదేలుతూ అంతరిక్ష ప్రయోగాల్లో తనకంటూ కొత్త పేజీలు సృష్టించుకుంది. అంతరిక్షంలో ఉపగ్రహాల ప్రయోగమంటే ఇస్రోయే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇలాంటి ఘనత ఇతర దేశాలు సాధించవచ్చు, అందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ప్రయోగాలకయ్యే ఖర్చు విషయంలో మాత్రం ఇస్రోతో పోటీ పడే అవకాశాలు లేవు. తక్కువ ఖర్చుతో ఉత్తమ ఫలితాలు రాబట్టడమే ఇస్రో ప్రత్యేకత. మున్ముందు చేయబోయే అద్భుతాలకు వడివడిగా అడుగులు వేస్తున్న ఇస్రో ప్రస్తుత ప్రస్థానం వైఫల్యాల నుంచి పట్టుదలను, విజయాల నుంచి స్ఫూర్తిని వంటబట్టించుకున్నది. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్ ను ప్రయోగించినప్పుడు శాటిలైట్ వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించిన తరువాత 1962లో INCSR ఏర్పాటుకు మార్గం పడింది. కేరళలోని తుంబా వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్ను నెలకొల్పి రష్యా, అమెరికాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్ల ద్వారా ప్రయోగాలు సాగాయి. తర్వాత శాటిలైట్కు అవసరమైన విడిభాగాలు మన దేశంలోనే తయారు చేసేందుకు 1969లో ఇస్రో ఏర్పాటుతో అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టయింది. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థగా పేరొందింది. ఇస్రో ఏర్పాటుతో రోదసీలో భారత ప్రయాణం అప్రతిహతంగా సాగుతూనే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అక్కడక్కడా కొన్ని అవరోధాలు ఎదురైనా వాటి నుంచే పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు భారత అంతరిక్ష సంస్థ ముందు బాధ్యతతో పాటు మరెన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఇస్రో అంటే ఆషామాషీ సంస్థ కాదు. ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు ఇస్రో పైనే ఉంది. PSLV-C-37 ప్రయోగంతో కొత్త చరిత్ర సృష్టించింది. అంటే ఇక ముందు ఇస్రో చేపట్టబోయే ప్రయోగాలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. చరిత్ర సృష్టించడం సులువే కాని దాన్ని కాపాడుకోవడమే కష్టం. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇస్రో సాధించిన పేరు ప్రఖ్యాతలు ఇక ముందు కూడా కొనసాగేలా చూసుకోవాలి. అందుకు మున్ముందు సవాళ్లతో పాటు కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. PSLV-C-37 ప్రయోగం విజయవంతం కావటం ఈ ఏడాదికి ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అంటే రానున్న రోజులు ఇస్రోకు పరీక్షల కాలమే. ఇస్రో విజయాల శాతాన్ని చూసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ప్రయోగాలకు పెద్ద ఆటంకం ఉండకపోవచ్చని భావించటం సహజమే. అయితే అంతరిక్ష రంగంలో ఎప్పటికప్పుడు కొత్తదనమే నెలకొంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకోవాలి. వీటితో పాటు పోటీ కూడా పెరగడం సహజం. వీటన్నింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. PSLV-C-37తో 2017ను ప్రారంభించిన ఇస్రో తొలి త్రైమాసికంలో GSLV Mark III, GSAT-19ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా రూపొందించిన GSLV Mark III వాహక నౌక PSLV కన్నా ఎంతో సామర్థ్యం ఉందని చెబుతోంది ఇస్రో. ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలన్నీ ఇస్రోకు అత్యంత నమ్మకమైన వాహక నౌక PSLV ద్వారానే జరుగుతూ వస్తున్నాయి. ఈసారి GSLVని ఉపయోగించేందుకు నిర్ణయించింది. ఈ వాహక నౌక ద్వారానే GSAT-19 ప్రయోగం జరగనుంది. GSAT ఉపగ్రహాలు సచార సేవలందించే ఉపగ్రహాలు. ఇవి భూస్థిర కక్షలో ఉంటాయి. దృశ్య, శ్రవణ సంబంధిత ప్రసారాలు, సమాచారం అంతా ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారం ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ప్రసారాల నాణ్యతతో పాటు సమాచార సేవల్లో వేగం పెరుగుతుంది. సెకనుకు మెగాబైట్ల స్థానంలో గిగాబైట్ల వేగంతో ప్రసారాలు జరగనున్నాయి.
ఇప్పటి వరకు జీశాట్ తరగతికి చెందిన ఉపగ్రహాలను ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఏరియన్ స్పేస్ ప్రయోగించింది. ఇప్పుడు జిఎస్ఎల్వి ద్వారా వీటిని ప్రయోగిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే జిఎస్ఎల్వి F-09 ప్రయోగం కూడా ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే జరిపేందుకు నిర్ణయించింది ఇస్రో. ఈ వాహక నౌక ద్వారా జీశాట్-9 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం దాదాపు 12 ఏళ్ల పాటు సేవలందించనున్నట్టు తెలుస్తోంది. అయితే అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ ఉపగ్రహం సేవలందించే కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం తన సొంత అవసరాలకే కాదు, ఇతర దేశాల కోసం కూడా ఉపగ్రహాల ద్వారా సేవలందించడంలో ఇస్రో ముందుంటోంది. అందుకు ఉదాహరణే జీశాట్-9. ఈ ఉపగ్రహాన్నే సార్క్ ఉపగ్రహంగా కూడా పిలుస్తారు. ఒక్క పాకిస్తాన్ తప్ప మిగిలిన సార్క్ దేశాలన్నీ ఈ కార్యక్రమానికి అంగీకారం తెలిపాయి. ఈ ఉపగ్రహ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసపుత్రికగా చెప్పుకోవచ్చు. ఓ విధంగా సార్క్ దేశాలకు మన దేశమిచ్చిన కానుక జీశాట్-9. ఈ ఉపగ్రహం ద్వారా సార్క్ దేశాలు సమాచార సేవలు పొందగలవు. ఇక భూ కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాల్లో అమర్చిన అణు గడియారాల్లో వైఫల్యం తలెత్తడాన్ని గమనించింది ఇస్రో. వీటి వల్ల జీపీఎస్ వ్యవస్థలో అవకతవకలకు ఆస్కారం ఏర్పడనుంది. ఈ అణు గడియారాలను స్పెక్ట్రా టైమ్ అనే సంస్థ సరఫరా చేసింది. ఇప్పుడు వీటిని సరిచేయాల్సిన బాధ్యత ఇస్రోపై పడింది. IRNSS కు చెందిన మొత్తం 7 ఉపగ్రహాల్లో ఒకదానిలో ఇలాంటి లోపం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోపాన్ని సరిచేయడానికి బ్యాకప్ నావిగేషన్ ఉపగ్రహం IRNSS-1Cని ప్రయోగించనుంది. ఈ ప్రయోగం కూడా ఈ ఏడాది మధ్యలోనే జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని PSLV ద్వారానే ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో చంద్రుడిపైకి రోవర్లు పంపించాలని భారత్కు చెందిన ఇండస్, జపాన్కు చెందిన హకుటో సంస్థలు భావిస్తున్నాయి. అయితే 2 ప్రైవేటు సంస్థలు కూడా తమ కార్యక్రమానికి వాహక నౌకగా PSLVనే ఎంచుకున్నాయి. వీటితో పాటే ఈ ఏడాదిలోనే మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది ఇస్రో. ఉపగ్రహ ప్రయోగాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ ఏడాదంతా వాటి ప్రయోగాలతోనే సమయం గడిచిపోయేటట్టు కనిపిస్తున్నా ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-2, మామ్-2, మిషన్ ఆదిత్య, శుక్రగ్రహానికి రాకెట్ పంపించడం వంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రయాన్-2 మనకు ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్. సో దాంతో మనకి కొత్త థింగ్స్ ఏంటంటే మన ల్యాండర్ ఒకటి, రోవర్ ఒకటి, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ నుంచి పట్టుకొచ్చేది. వేరేస్ వీనస్ అలాంటి మిషన్స్ ఏంటంటే దానికి స్టడీ చేయాలి. స్టడీ చేయడానికి కూడా మనకి ఖర్చు అవుతుంది. అందుకు బడ్జెట్లో అది లైన్ ఐటమ్ పెట్టి మనకి రెగ్యులర్ మన కావాల్సిన అప్లికేషన్స్కి ఎర్త్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్, నావిగేషన్ ప్రయారిటీ. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రానున్న రోజుల్లో ఇస్రోకు గట్టి సవాళ్లే ఎదురుకానున్నాయి. ఈ రంగంలో భారత్కు ఉన్న అనుభవం దృష్ట్యా ఇప్పటికిప్పుడు ఇతర దేశాల నుంచి పోటీ వచ్చినా తట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగని మనం ధీమాగా కూడా ఉండలేని పరిస్థితి. ప్రస్తుతం ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం, ఆకృతి, నిర్మాణం అంతా ఇస్రో ఆధ్వర్యంలో సాగుతోంది. పారిశ్రామిక రంగాన్ని కూడా ఇందులో భాగస్వామిగా చేస్తే మరింత ఊతం లభించినట్టు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఇస్రో సామర్థ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది.